నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తలోకి వెళ్దాం. ఇక్కడ నత్తనడక పనులు రోడంతా మురుగు అనే ఒక వార్త చూస్తున్నాం. ఉప్పల్ చిల్కనగర్ మార్గంలో మురుగు పరుగులు తీస్తోంది. శ్రీనగర్ కాలనీ శాంతి బేకరీ ప్రాంతంలో మురుగు సమస్య ఏర్పడడంతో డ్రైనేజ్ లైన్ల పనులను చేపట్టగా అవి నత్తనడక సాగుతున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. చూసారా, అంటే డ్రైనేజ్ పనులు మరియు అక్కడ చేయడంతో ఇక్కడ పనులు అన్నీ నత్తనడక జరుగుతున్నాయి. అవి అందులో భాగంగా ఇక్కడ డ్రైనేజ్ నీరు అంతా మొత్తము పనులు చేపట్టగా అవి నత్తనడక సాగుతున్నాయి. ఇక్కడ శ్రీనగర్ శాంతి బేకరీ ప్రాంతంలో మురుగు సమస్య చూస్తున్నాం. చూడండి, అక్కడ పనులు రోజుకు మరి దయనీయంగా పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఆ పనులోనే కరెక్ట్గా ఉండి అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ తీసుకున్నాడా లేదంటే మరియు జిహెచ్ఎంసీ వారు ఏం చేస్తున్నారు, మరి చేస్తే ఆ పనులు కరెక్ట్ టైంకి చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఆ డ్రైనేజ్ పనులు చేయకపోవడం వలన ఆ మురుగునీరంతా రోడ్డు మీద పారి పాదాచారులకు మరియు ఇక్కడ ఉన్న ద్విచక్ర వాహనాల దారులకు చూడండి ఎంత దయనీయ స్థితి. అంటే ఇంట్లో ఒక మురుగు వాసన వస్తేనే తట్టుకోలేము, రోడ్డు మొత్తం అంతా ఒక వరదలా పారిపోతున్న మురుగు చూడండి. మరి ఈ యొక్క వార్త వచ్చినా కూడా స్పందిస్తారా లేదా వేచి చూడాలి. ఎందుకంటే ఈ యొక్క నిర్లక్ష్యం, ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి మన జిహెచ్ఎంసీలో మన ఉప్పల్ ఇక్కడ చిల్కానగర్ ప్రాంతం మార్గంలో జరుగుతుంది. మరి ఈ వార్త చూసానా స్పందిస్తారా లేదా చూద్దాం. సహ చట్టం సమాచారం ఇలాగేనా అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. రామంతాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సహ చట్టం నోటీసులు బోర్డులను సమాచారం తప్పుల తడకగా ఉంది. ప్రజా సమాచారం అధికార విజయజ్యోతి పేరు లేదు. మరి పని చెయ్యని ఫోన్ నంబర్ రాసి పెట్టారు. చూసారా, పబ్లిక్ కోసం మరియు పని చేయని ఫోన్ నంబర్ రాసి పెట్టడం ఎందుకు? ఏదైనా ఉంటే పని చేస్తేనే రాసి పెట్టాలి కదా. మరి ప్రజలు ఏమనుకుంటారంటే ఆయన నంబర్ ఉంది కానీ నంబర్ నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళినాక కాల్ చేస్తే కూడా అది పని చేయని విధంగా ఉంది. అలా ఎందుకు మన దుర్వినియోగం చేసుకోవాలి? రామంతపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సహ చట్టం నోటీసులు బోర్డులు సమాచారం ఇలా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, ఇలాంటి దుస్థితి అవుతుంది. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తప్పుల తడకగా ఉంది. ప్రజా సమాచార అధికార విజయజ్యోతి పేరు లేనే లేదు. పని చెయ్యని ఫోన్ నంబర్లు. చూసారా ఎంత దారుణం అంటే పని చేయని ఫోన్ నంబర్లు పెట్టి చాలా ప్రజలకు ఇబ్బందికరంగా చేయడం చాలా అన్యాయం. ప్రజాపాలన విజయోత్సవాల ప్రారంభం అని చెప్పి ఇంకో వార్త వస్తుంది. చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజల పాలన ప్రజా విజయోత్సవాల 2024 కార్యక్రమంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలకు వివరించేందుకు చేపట్టిన కళాజతను జిల్లా అదనపు కలెక్టర్లు డి విజయేందర్ రెడ్డి, రాధికా గుప్తా కలెక్టరేట్ ఆవరణంలో జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను జిల్లా వ్యాప్తంగా 114 ప్రాంతాలను గుర్తించి కళాజత సంస్కృత కార్యాలయంతో ప్రజలకు వివరించినట్లు తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో వచ్చే నెల 7 వరకు ప్రతిరోజు 3 గ్రామాల్లో ప్రదర్శనతో అవగాహన కల్పించినట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని హరిప్రియ, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏఓ రామ్మోహన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి జి వినోద్ కుమార్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి స్వర్ణలత, వివిధ శాఖల అధికారులు సిబ్బందులు పాల్గొన్నారు. కళాజతను ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్లు. చూసారా,
2 వేలను ఇక్కడ జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మరియు ప్రభుత్వం పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. మరి మేము అన్ని పాలనలు ప్రజాపాలనలు అన్ని పాలనలు అందరికీ సౌకర్యంగా అన్ని విధాలంగా మేము అనుకున్న హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని ఈ విజయోత్సవ ర్యాలీ తీస్తున్నారా? మరి ఏం చేస్తున్నారో మనం వేచి చూడాలి. ఎందుకంటే 114 ప్రాంతాలను గుర్తించి కళాజత సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలు వివరిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. ఈ సంవత్సరం మరి కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అవుతుంది. మరి ఏం చేస్తున్నారయ్యా? సంవత్సరం పాలన మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కదా. మరి ప్రజల వద్దనే పాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అంటున్నారు కదా, సమగ్ర సర్వే కుటుంబ సర్వే అంటున్నారు కదా. మరి సంవత్సరం అయింది, మీరు ఏం చేశారు? ఎందుకు మీకు ప్రజల నుంచి వ్యతిరేకంగా వస్తుంది? కాంగ్రెస్ మీద ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రజాపాలన పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ ప్రజాపాలనలో మూసీ నది ప్రత్యేకంగా మూసీ కోసము హైడ్రా పెట్టి ఇక్కడ ఉన్న భూగర్భ జలాల కోసము బఫర్ జోన్లు ఎఫ్టీఏలు అని పెట్టి ప్రజలు ఉన్న ఇళ్లను కూలగొట్టడమే కాకుండా ఇలా చేయడం చాలా చాలా దౌర్భాగ్యం. సంవత్సరం అవుతుంది, మళ్ళా సంవత్సరం కావస్తుంది, ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతుంది సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తారంట. ఏమి ఘనకారం చేశారని మీరు విజయోత్సవాలు చేస్తారయ్యా? చూస్తామయ్యా ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఏమేమి చేశారో మేము కూడా చూస్తాం. ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి సెక్రటేరియట్ గోడలు బద్దలు కొట్టి ఆ గేటు తీసి బయట పడగొట్టడమే కాకుండా ప్రజల వద్దకే పాలన అని తూతూ మంత్రంగా 6 నెలలు విధించి ప్రజాపాలనలో ఉన్న సమస్యలు అటుకెక్కినట్టే ఉంది. ఆ పాలన వదిలేసి మంది ఇళ్ల మీద పడడం చాలా చాలా తప్పు. అదే కాకుండా ప్రజాపాలన అని పేరు చెప్పి మరియు ఆడపిల్లలకు 2500 ఇస్తామన్నాం, అది రాలేదు. షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి 1,16,000 వచ్చేది కాడ 1,16,000 కూడా వస్తూనే రాలేదు. అది కూడా దానికి ఇంకా తులం బంగారం మీరు యాడ్ చేసి ఇస్తాన్నారు, అది రాలేదు. మరియు మీరు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ఈ 6 గ్యారెంటీలు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా? ఈ ప్రజాపాలనలో చేపడుతున్నారు, చూస్తున్నాం, మేము కూడా వేచి చూస్తాం. కలెక్టరేట్లో టాప్రా నిరసన. అపరిష్కృత పనులను తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ టాప్రా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. అనంతరం అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డికి 15 రకాల డిమాండ్లతో ఉన్న వినతి పత్రం అందించారు. ఇక్కడ కలెక్టరేట్లో టాప్రా నిరసన చేయడం జరుగుతుంది, అది కూడా మనం చూస్తున్నాం. మరో వార్త, రహదారి విస్తరణతో ఉపాధి కోల్పోతున్నాం. ఎంపీ ఈటలకు బాధితులు మొర. ఎంపీ ఈటలకు బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఏంటంటే ఇక్కడ రహదారి విస్తరణతో ఉపాధి కోల్పోతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు. అదేందో చూద్దాం. రహదారి విస్తరణతో తాము ఉపాధి కోల్పోతున్నామని న్యాయం చేయాలని దుకాణదారులు మల్కాజ్గిరి ఎంపీలు ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో మంగళవారం కలిసి వినతి పత్రాన్ని అందించారు. చూసారా? అంటే ఉన్నది ఒక షటర్ అయితే మొత్తం అది తీసేస్తున్నారు. దాదాపుగా 100 ఫీట్లు రోడ్లు అవసరమే లేదు, కానీ 60 ఫీట్లు అవసరం ఉన్న కాడ 100 ఫీట్లు రోడ్ చేసి బస్సే రాని ప్రాంతాల్లో కూడా 100 ఫీట్లు చేసి ఉన్న రోడ్డుకు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే మన వినియోగదారులు ఎవరైతే మన దుకాణదారులు ఉంటారో వాళ్ళకి తీవ్ర ఆస్తి నష్టం వెదజల్లుతుంది, ఆస్తి నష్టం పడుతుంది. అలాంటి వారికి
మరి తోడు కావాలి, మాకు మీ సహాయం కావాలి అని చెప్పేసి ఈటల రాజేందర్కి వినతి పత్రం ఇచ్చారు. మేము ఉపాధి కూడా కోల్పోతున్నాం అంటే ఉదయం లేవగానే దుకాణదారులు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్న సమయంలో ఈ యొక్క హైడ్రా వచ్చింది. హైడ్రా కాకుండా మరియు ఇప్పుడు రోడ్లు విస్తరణ కోసము రోడ్ కట్టింగ్ చేస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకురా నాయన, వద్దురా పాలన, కాంగ్రెస్ పాలన అని చెప్పేసి ఈ కాంగ్రెస్కి మేము ఎందుకురా ఓటేసినామని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు బాధితులు. అదే కాకుండా అసలే మేము కాలికి దెబ్బ తాకి గాయంతో మేముంటే ఆ గాయం మీద ఇంకా కారం పోసి సెంట్రల్ నుంచి మరి ఈ రోడ్లు విస్తీర్ణ చేసి ఇంకా పెద్దగా చేయడంతో చాలా బాధితులు చాలామంది వాపోతున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఎవరైతే న్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలామంది తండోపతండాలుగా ఈటల రాజేందర్ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు విన్నవించుకుంటున్నారు ప్రజలు. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ORR వరకు రాజీవ్ రహదారిని విస్తరిస్తున్నందుకు తుమ్కుంట రోడ్డుపై ఉన్న దుకాణాలు ఇల్లు కోల్పోయి నిరాశ్రముగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విస్తరణ తగ్గించాలని లేదా హకీంపేట క్రీడా పాఠశాల నుంచి 100 అడుగులు రోడ్డు HMDA ప్రపోజల్లో ఉన్న రహదారిని మళ్లించాలని బాధితులు సూచించారు. చూసారా, విస్తీర్ణ తగ్గించాలని లేదా హకీంపేట క్రీడా పాఠశాల నుంచి 100 అడుగులు చేయాలని చెప్పేసి బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదుగూడ సమస్యలపై వినతి. ఫిర్యాదుగూడ నగరం సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫిర్యాదుగూడ నగర మేయర్ అమర్ సింగ్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. నగర అభివృద్ధికి నిధుల కొరత ఉందని మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ బి నవీన్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. మరియు ఈ యొక్క రోడ్డు విస్తీర్ణ పనుల కోసం చాలామంది బాధితులు బాధపడుతున్నారు. అలాంటి వారికి కొంతమందికి చావే శరణ్యంగా బాధపడి చాలామంది గుండెపోటుతో చాలామంది ఆసుపత్రి పాలు అయ్యే విధంగా దయనీయ స్థితిలో ఉన్నారు. కొంతమంది అయితే ఆస్తులు మొత్తం కోల్పోతున్నారు. అలాంటి వారికి దేవుడా ఎవరో దిక్కు అంటే దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు అంత ఘోరంగా బాధపడుతున్నారు చాలామంది. HB కాలనీ పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్లు మరియు ఇక్కడ గట్కేసర్లో తోటకూర వజ్జేష్ యాదవ్ ఘనంగా ఇందిరాగాంధీ జయంతి చేశారు. ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు. నిన్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఘనంగా మన ఇందిరాగాంధీ పుట్టినరోజు వేడుకలు చాలా గణనీయంగా చేశారు. అది HB కాలనీ ఒకటి గట్కేసర్లో తోటకూర వజ్జేష్ యాదవ్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆకట్టుకున్న రోబో ప్రదర్శన అంట, విద్యార్థుల ప్రదర్శన నమూనా రోబో అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. గట్కేసర్ మండలంలో యానంపేటలోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన రోబో నమూనా ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు తయారు చేసిన రోబో నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు సృజనాత్మకంగా పెంచేందుకు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిభ చూపిన రోబోలకు బుధవారం బహుమతులు ప్రదర్శన ఉంటుందన్నారు. చూడండి చక్కగా వేశారు, నమూనా చూపిస్తున్నారు. రైల్వే కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైల్వే కార్మికుల సమస్యలకు పరిష్కరించాలని ఇక్కడ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు కాజాబాబా పేర్కొన్నారు. మంగళవారం యూనియన్ గుర్తింపు ఎన్నికల ప్రచారాన్ని గట్కేసర్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 8వ వేతన కమిషన్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతి అదృశ్యమంట. రామంతపూర్కు చెందిన యువతి 20 సంవత్సరాలు ఈ నెల 15న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. బంధుమిత్రులు ఇళ్లలో వెతికినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మంగళవారం ఫిర్యాదు చేశారు. మరియు ఇట్లా అదృష్టం ఎందుకు అవుతున్నారో ఏందో అర్థం కావట్లేదు.
20 సంవత్సరాల అమ్మాయి మరి ఎటు వెళ్ళింది ఏంది, తల్లిదండ్రులకు ఎందుకు ఆ కోస? చిలుకేశ్వర ఆలయాల ఫైనాన్స్ కమిటీ కన్వీనర్గా బాలచందర్ అంట. కలెక్టర్తో మాజీ ఎమ్మెల్యే భేటీ. ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎంపిక ప్రదర్శన జరగాలని మాజీ ఎమ్మెల్యే భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ గౌతమ్ను కలిసి పలు సమస్యలను వివరించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్య పథకం అమలు కావడం లేదన్నారు. బస్తీలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన జిల్లాలో మరియు నత్తనడక సాగుతుందని వాటిపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుందన్నారు. వాటిని పరీక్షించాలని పేర్కొన్నారు. ఇక్కడ మన ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ కలెక్టర్ని విన్నవించుకోవడం ఏంటంటే ఏదైనా కేంద్రం నుంచి వచ్చిన ఈ యొక్క పథకాలు అమలు కావడం లేదన్నారు. ప్లస్ ఇంకోటి ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పేసి అతను గోడు విన్నవించుకున్నారు. దానికి అనుగుణంగా కలెక్టర్ కూడా సానుకూలంగానే స్పందించడం చూస్తున్నాం. ఇక్కడ కుంగిన వంతెనంట. ఇక్కడ వంతెన ఎందుకు కుంగింది? గట్కేసర్ మండలం జీడిమెట్ల నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఉన్న మూసి వంతెన కుంగింది. పాత వంతెన కావడంతో పాటు లారీ ఎక్కువగా తిరుగుతుండటంతో శబ్దం వస్తుందని స్థానికులు చెప్పారు. పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, కమిషనర్ వీరారెడ్డి వంతెనను మంగళవారం పరిశీలించారు. త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. పరిశీలిస్తున్న పుర చైర్మన్ కొండలరెడ్డి, కమిషనర్ వీరారెడ్డి. మరి రెడ్లు కలిసి ఏం చేస్తారో ఏమో చూద్దాం. మరి పనులు కరెక్ట్ సక్రమంగా చేయాలి. మరి ఏం చేస్తున్నారో లేదో చూస్తున్నాం. ఇది ఆల్రెడీ అయిపోయింది. శివ పర్వతుల కళ్యాణం ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన. CC రోడ్ల నిర్మాణానికి భూమి పూజ ఎవరు చేశారంటే కోకుంట్ల చంద్రారెడ్డి. మొన్న వచ్చారు కదా ఈటల రాజేందర్ దగ్గరికి. ఇక్కడ పురా చైర్మన్ కోకుంట్ల చంద్రారెడ్డి మంగళవారం పట్టణంలో 14వ వార్డులో 21 లక్షలతో చేపట్టిన CC రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. మరియు వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. RTC సిబ్బంది పురస్కారాలు అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. డిపో ఎదుట CIU ధర్నా. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న జెడ్సీ. ఎల్బీనగర్ జెడ్సీ హేమంత్ కుమార్, కేశవ్ పాటిల్ మంగళవారం చెల్లపల్లి డివిజన్ కుషాగూడ NV రెడ్డి నగర్లో శివ సాయి నగర్, కృష్ణారెడ్డి నగర్ కాలనీలో పర్యటించారు. స్థానిక సమస్యలు కార్పొరేటర్ శ్రీదేవి జెడ్పీసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఇక్కడ ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ మన జెడ్సీ గారు పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళని అక్కడ మొత్తం చూసి ఇక్కడ మంగళవారం చెల్లపల్లి డివిజన్లో కుషాయిగూడలో చూడడం జరిగింది. ఇక్కడ పరిశీలించి మరి ఏం చేస్తారో చూడాలి. శ్రీ బిలియన్ టెక్నో హై స్కూల్లో ఈనాడు ప్రతిభా పోటీలు అంట. ఇక్కడ పరీక్షలు హాజరైన విద్యార్థులు ఇక్కడ విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న పాఠశాల కరస్పాండెంట్ P. రవీందర్, జోనర్ మేయర్ శాంతి తదితరులు మరియు ఉప్పల్లో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కలిసి నిన్న ఇందిరాగాంధీ మన చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగినది ఘనంగా. ఇక్కడ ఇంకోటి HB కాలనీలో పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్లు మరియు గట్కేసర్లో తొడుగురు వజేష్ యాదవ్ వీళ్ళందరూ ఘనంగా ఇందిరాగాంధీ పుట్టినరోజు జరుపుకోవడం జరిగినది. ఉప్పల్ కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో కట్టడాల కూల్చివేత. గుళ్ళపోచంపల్లి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 30లో 4 ఎకరాల 29 గుంటలు ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందని చెప్తున్నారు. మళ్ళీ సర్వే నంబర్ 30 అంట, నోట్ చేసుకోండి. 4 ఎకరాల 29 గుంటల
ప్రభుత్వ స్థలం ఉంది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దులపల్లి గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కొట్టాలు రేకుల షెడ్లు నిర్మించడంతో అధికారులు జేసీబీతో కూల్చివేతలు చేపట్టారు. చూసారా, కొంపల్లి మున్సిపల్ పరిధిలో ఇది దులపల్లి ప్రాంతానికి సంబంధించింది. రేకుల షెడ్లు నిర్మించడంతో అధికారులు జేసీబీతో వచ్చి కూల్చివేయడం జరిగిందంట. అట్లా అక్రమ షెడ్లను అక్రమదారులు వేస్తుంటే చోద్యం చూడకుండా హుటాహుటిన వచ్చి ఆ రేకుల షెడ్లను పీకడం ఇక్కడ చాలా మనం చూస్తున్నాం. హోటల్లో రాయితీ సిలిండర్ కేసు నమోదు అంట. అందరూ రక్త గ్రూప్ తెలుసుకోండి, బ్లడ్ గ్రూప్ తెలుసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. అందరూ తమ రక్త గ్రూప్ తెలుసుకోవాలని. రక్త గ్రూప్ ఏంది? ఇప్పుడు గ్రూపు తెలుగు, గ్రూపు ఇంగ్లీషు, రక్త అంటే అది తెలుగు. ఈ రక్త గ్రూప్ అనే బదులు బ్లడ్ గ్రూప్ అంటే అయిపోతుంది కదా. మరి ఇక్కడ రక్త గ్రూపు నేను మొత్తం తెలుగులోనే చేస్తున్నాను. మన ఈనాటి పేపర్లో రక్త గ్రూపు అని అనడం ఎంత మటుకు ఆస్కారం, అట్లా రాయొద్దు కదా. అయితే అందరూ తమ రక్త గ్రూప్ తెలుసుకోవాలని, అందుకు పరీక్షలు చేయించుకోవాలని ఘట్కేసర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధ భిక్ష అన్నారంట. మరియు మంగళవారం 63వ జాతీయ ఫార్మసీ మరియు వారం సందర్భంగా రక్త గ్రూప్ పరీక్షల శిబిరం ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి మల్లేష్ పాల్గొన్నారు. ఇక్కడ మనం జోహనార్లో వార్తలు చూద్దాం. ఇక్కడ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు మనం చూస్తున్నాం. మేడ్చల్ ఘట్కేసర్లో మాజీ ప్రధాన మంత్రి ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ, పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని మేడ్చల్ నియోజకవర్గ మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్జేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, సహకార బ్యాంక్ చైర్మన్ రామ్ రెడ్డి, ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రే రాజేష్, ఘట్కేసర్ మున్సిపాలిటీ, పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే నిన్న ఇందిరాగాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా వీరందరూ వచ్చి ఘనంగా పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా కేక్ కట్ చేసి మన 107వ జయంతి సందర్భంగా వాళ్ళు ఘనంగా జరుపుకోవడం చూస్తున్నాం. ఇక్కడ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ను కలిసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ ఆర్కేపురం బ్రిడ్జి మరమ్మతులు వెంటనే చేపట్టాలని, మరమ్మతులు చేపట్టే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఉపశమనం కల్పించాలని, అదేవిధంగా బ్రిడ్జ్ వెడల్పు చేసేందుకు చొరవ చూపించాలని ఎన్ఎండిసి నుండి జెడ్టీసీ చౌరస్తా వరకు బాక్స్ డ్రైన్ పనులు ఎస్ఎన్డిపిలో భాగంగా నిర్మించాలని, సిఆర్ఎంపి పరిధిలో అన్ని రోడ్లను రిపేర్ చేయాలని, యాప్రాల్ జంక్షన్ అభివృద్ధి చేయాలని, మోలాలి మారుతి నగర్ ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్ పనులు త్వరగా ప్రారంభించాలని, బలరాం నగర్ ఎస్టిపి డీషిల్టింగ్ మరియు చేయాలని జోనల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత యాదవ్, మన బద్దం పరశురాం రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, అనిల్ కిషోర్ గౌడ్, మేకల రాము యాదవ్, భాగ్యానంద్ రావు, వంశీ ముదిరాజ్, బాచి, పేపర్ సీను, మోసిన్, సురేష్, జనార్దన్ మరియు ఇబ్రాహిం తదితరులు పాల్గొన్నారు. అయితే వీళ్ళందరూ మల్కాజ్గిరి వాస్తువులు. ఎక్కడ మన నేరెడ్మెట్ నుంచి మనము అక్కడ తిరుమలగిరి వెళ్ళాలన్నా, ఇటు సైడు మనం ఏఓసి వెళ్ళాలన్నా,
అక్కడ ఆర్కేపురం బ్రిడ్జ్ దాటాలి. ఆ బ్రిడ్జ్ దాటాలంటే అక్కడ ట్రాఫిక్ మార్నింగ్ 9 అయితే రాత్రి 10 గంటల దాకా మొత్తం ట్రాఫిక్ జామ్తో మొత్తము చీమలు ఎట్లా నడుస్తాయి అట్లా నడిచేటట్టు మొత్తం ట్రాఫిక్ ఉంది. ఆ బ్రిడ్జ్ను కూడా పెద్దగా చేయమని చెప్పేసి కోరుతున్నారు. మరి ఆ బ్రిడ్జ్ పెద్దగా చేస్తారా చేయరా? ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ మరి రాజశేఖర్ రెడ్డి 2 స్టెప్పులు దిగి అతను జగదీష్ గౌడ్ మరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు తీసుకెళ్ళి అతనితో సాయంతో అందరు కలిసి ఇక్కడ బద్దం మరి పరశురామ్ రెడ్డి కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ మన నేరెడ్మేట్ చౌరస్తా అక్కడ ఎప్పుడైతే సిగ్నల్ వదిలేశారో మొత్తం ఒకటోన ఒకటేసారి బండ్లు అనేవి వచ్చేసి అక్కడ బ్రిడ్జ్ చిన్నగా ఉండడంతో 1 వే బ్రిడ్జ్ ఉండడంతో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఎందుకంటే రీసెంట్లీ మా ఫ్రెండ్కి పోతాను కాలు కూడా ఇరిగిపోయింది, నేను కూడా చూశాను. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుంది. మనుషులు పెరుగుతున్న కొద్దీ బ్రిడ్జ్ కూడా వెడల్పు చేయాలి, చేయకపోతే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.